హలో అండి అందరికీ. మేమైతే ఈరోజు ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి మినపప్పు టమాటో కర్రీ అయితే చేసుకున్నాం. ముందుగా ప్రెషర్ కుక్కర్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని కొంచెం జీలకర్ర, ఒక ఆనియన్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. చాలా మందికి పప్పులంటే నచ్చవు. కొంతమందికేమో పప్పులంటే ప్రాణం. మరి మీకు? మా ఇంట్లో వాళ్ళకైతే పప్పులంటే అస్సలు నచ్చవు. ఓన్లీ పప్పుచారు మాత్రమే తింటారు. మరి మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తర్వాత దీంట్లో టమాటో ముక్కలు, తగినంత సాల్ట్, అలాగే కర్రీకి సరిపడే అంత కారం వేసి బాగా కలుపుకోవాలి. మీ ఇంట్లో డైలీ ఎన్ని కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటారు? మా ఇంట్లోనైతే 2 ఆర్ 3. మా అన్న వాళ్ళు డ్యూటీకెళ్తారు కాబట్టి మార్నింగ్ బాక్స్‌లోకి ఒక కర్రీ అండ్ అలాగే మాకు ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి ఒక కర్రీ, అలాగే నైట్ డిన్నర్‌లోకి ఏదైనా చారు లేదంటే ఏదైనా టిఫిన్ చేసుకొని తింటాం. తర్వాత కుక్కర్‌లోకి మినపప్పును యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలపాలి. దీనికి సరిపడే అంత వాటర్‌ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని వేడి అన్నం లేదా చపాతీ ఆర్ పూరీలోకి తింటే చాలా టేస్టీ మినపప్పు టమాటో కర్రీ రెడీ. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.